ఇక గోదావరి జల వివాదాల తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై సమీక్షించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో తాజా పరిస్థితిపై చర్చించారు. ఏపీ ప్రాజెక్టుల ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన గోదావరి జలాల విషయంలో రాజీ పడొద్దని దిశానిర్దేశం చేశారు సీఎం. న్యాయపరంగా, సాంకేతికంగా తెలంగాణ వాదన బలంగా వినిపించేలా కార్యాచరణపై సమాలోచనలు చేశారు. అవసరమైన డేటా, పాత ఒప్పందాలు, ట్రిబ్యునల్ నిర్ణయాలు సిద్ధంగా ఉంచడంపై దృష్టి పెట్టాలని అన్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అయ్యారు ఆల్రెడీ. సీఎం ఇరిగేషన్ రివ్యూలో తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి చారి? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలోకి హాజరయ్యారు. సుమారు 3 గంటలకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. జీఆర్ఎంబీ సమావేశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, వీటి మీద ఉన్నటువంటి వివాదాలు, వీటన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గోదావరి ఈ బేసిన్లో ఉన్నటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి క్లారిటీ రాకముందుకే వాటి మీద బోర్డులు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి విషయం మీద మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని పదే పదే కేంద్ర మంత్రుల వద్ద తమ వాదనలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నీటి కేటాయింపులు ఇంకా స్పష్టత లేదు. అలాగే వినియోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూర్తిగా క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో వీటిని బోర్డులకే అప్పగించకుండా ఉండాలి, ఆ హక్కుల్ని కనుక బోర్డుకి ఇవ్వద్దనేటువంటి వాదన నుంచి తెలంగాణ ప్రభుత్వం మొదటి పెట్టింది. అయితే ఈ ప్రాజెక్టుల వారీగా సంబంధించినటువంటి వాటి మీద ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక్క లాంటి ప్రాజెక్టులు, వీటన్నిటికీ సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీటిని కొత్తగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుగా పరిగణించవద్దు అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి కాబట్టి వీటిని ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగానే పరిగణించాలి, వాటికి నీటి కేటాయింపులు అనేవి యథావిధిగా కొనసాగించాలనేటువంటి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గతంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని చెప్పడంతో పాటు కేంద్రంతో జరిగినటువంటి సంప్రదింపులకు సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణలో గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా నీటి కేటాయింపు జరిగింది అనేటువంటి రేషియోలోనే పరిగణలోకి తీసుకోవాలనేటువంటి వాదన కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సమీక్షలో కూడా ప్రస్తావనకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ కావచ్చు, వివిధ పనులన్నిటిని కూడా బోర్డుకు అప్పగించడానికి సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాని మీద గట్టిగానే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగేటువంటి ఏ అంశాన్ని కూడా ఉపేక్షించేది లేదనేటువంటి అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పదే పదే స్పష్టత చేస్తూనే వస్తుంది. అయితే గతంలో ఏపీలో ఉన్నటువంటి మిత్రుడి కోసము గోదావరిలో ఉన్నటువంటి జలాలన్నిటినీ కూడా తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడము తగదనేటువంటి అంశాలతో పాటుగా తెలంగాణకు నీటికి సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, వాటాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు నష్టమంటూ జరిగితే 10 ఏళ్ల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే అన్యాయం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఏపీ విడిపోయిన తర్వాత కూడా ఒక బేసిన్ నుంచి మరో బేసిన్కి నీళ్లు తరలింపుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, తమ పరిధికి మించి నీళ్లు తరలించుకొని పోతున్నప్పటికీ కూడా అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించుకోపోతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ని బీఆర్ఎస్కి గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే గోదావరి బేసిన్లో మొత్తం 1480 టీఎంసీలకు నికర జలాలకు సంబంధించినటువంటి వినియోగం కనుక జరిగితే దాంట్లో సుమారు 1000 టీఎంసీల వరకు తెలంగాణకే కేటాయించాలనేటువంటి ఆర్గ్యుమెంట్స్ను కూడా ప్రభుత్వం బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే గతంలోనే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆ పంచాయతీ ఎప్పుడైతే జరిగిందో దాని మీదనే ఆ సందర్భంగానే అటు కృష్ణా బేసిన్లో కావచ్చు, ఇటు గోదావరి బేసిన్లో కావచ్చు తెలంగాణకి రావాల్సినటువంటి వాటా, తెలంగాణలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, తెలంగాణ పరివాహక ప్రాంతం కావచ్చు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మెజారిటీ షేర్ తెలంగాణకే రావాలనేటువంటి ఆర్గ్యుమెంట్స్ను కూడా ప్రభుత్వం ప్రధానంగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం 1000 టీఎంసీల
వినియోగానికి స్పష్టమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాలి అనేటువంటి ఒత్తిడి కూడా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణకు వచ్చేటువంటి న్యాయమైనటువంటి నీటి హక్కుల్లో నష్టం జరిగితే ఉపేక్షించేది లేదనేటువంటి అల్టిమేటాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా అంశాన్ని ప్రస్తావించారు. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా మరోసారి చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉంది. బీఆర్ఎస్ పార్టీ అసలు జీఆర్ఎంబీ సమావేశానికి వెళ్ళొద్దు అనేటువంటి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఉదయం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా సమావేశానికి హాజరవుతాం, తెలంగాణకు జరిగేటువంటి నష్టాన్ని తెలంగాణకి జరగకుండా నష్టాన్ని నివారణకు సంబంధించినటువంటి చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మరోవైపు నీటికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి పదే పదే ఈ అంశం మీద అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఘర్షణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తారీఖున జరిగేటువంటి ఈ సమావేశానికి ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించబోతుంది, తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్పబోతుంది, ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్నటువంటి ప్రాజెక్టుల మీద ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.